ఫిబ్రవరి 2025లో ఢిల్లీ రాష్ట్రానికి శాసనసభకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ప్రభుత్వం అక్కడ నడుస్తూ ఉంది. చీపిరి పార్టీ అని పెట్టుకుని నేను అవినీతిని చీపిరిదే ఎలా మనం ఇల్లు ఊడ్చేస్తాం అవినీతిని అలా ఊడ్చేస్తానని చీపిరి సింబల్ పెట్టుకుని ప్రజలను మోసపుచ్చి పూర్తి అవినీతి పార్టీగా మారిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ ప్రజలు చాలా విజ్ఞులు, మేధావులు, విద్యాధికులు. అక్కడ 7 లోక్సభ సీట్లుంటే 7 లోక్సభ సీట్లు ప్రధానమంత్రి మోదీతో అభిమానంతో 7 సీట్లు లోక్సభకి బీజేపీని గెలిపిస్తారు. శాసనసభకు వచ్చేసరికి ఈ కేజ్రీవాల్ చెప్పే మాయమాటలకు నమ్మి ఢిల్లీ ప్రజలు ఓట్లు వేశారు. 2015లో అక్కడ 70 శాసనసభ సీట్లుంటే 67 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. 2020లో అప్పటికే ఢిల్లీ రాష్ట్రంలో 3 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ 3 కార్పొరేషన్లు పాలన బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న 2020 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో 70 సీట్లకు 62 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. ఓట్ల శాతం చూస్తే 2020లో ఆమ్ ఆద్మీ పార్టీకి 53%, బీజేపీకి 39%, కాంగ్రెస్కి 4% ఓట్లు. ఇప్పుడు సీన్ మారిపోయింది. మద్యము కుంభకోణంలో దక్షిణాది సిండికేట్ కవిత అండ్ కంపెనీతో జరిగిన లావాదేవీలు, పలు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, అక్కడ ఉప ముఖ్యమంత్రి, వివిధ మంత్రులు, చివరి కేజ్రీవాల్ వీళ్ళందరూ చేసిన కుంభకోణాలు అంత కాదు ఇంత కాదు. ఢిల్లీలో అవినీతితో సంపాదించిన డబ్బుని పంజాబ్ రాష్ట్రంలో ఓట్లు కొనుగోలు చేసి పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. వీళ్ళు ఇచ్చిన హామీ అవినీతి రూపుమాపటం కాదు, అవినీతిని పెంచి పోషించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ ప్రజలకు అర్థమైపోయింది. ఇది నమ్మి ఓట్లేశాం, నిలువునా ముంచేశారనేది అక్కడుండే మేధావులు, విజ్ఞులు, విద్యాధికులు గమనించారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద సర్వే సంస్థకు బాధ్యతను అప్పగించి అక్కడ ఢిల్లీ ప్రజల దగ్గర సర్వే చేయించింది. సర్వే చేయిస్తే చాలా ఆసక్తికరమైన ఫలితాలు వచ్చినాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ 45 సీట్లను కైవసం చేసుకుంటుంది. 2వ స్థానంలో ఆమ్ ఆద్మీ ఉంటుందా, కాంగ్రెస్ ఉంటుందా అని తెలవని పరిస్థితి. ఇప్పుడు బీజేపీ చేయించిన సర్వే ప్రకారం ప్రస్తుత ప్రజల యొక్క ట్రెండు 3. బీజేపీకి 42%, అంటే 39% ఉన్న 2020లో ఉన్న ఓట్లు 3% పెరిగి 42%కి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే 2020లో 53% ఓట్లతో 62 సీట్లు గెలుచుకుందో అది పడిపోయింది, గ్రాఫ్ పడిపోయింది. పడిపోయి 53% వల్ల 39%కి పడిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ 2020లో 4% ఉన్న ఓట్లు క్రమేణా పుంజుకుని ప్రస్తుతం 13%కి వచ్చింది. ఈ 2 పార్టీలు కూడా పొత్తు లేదు. వాళ్ళు ఒకానొక దశలో ఇండీ కూటమిలో భాగస్వాములు ఉన్న వాళ్ళు విడిపోయారు. ఎవరికి వారే యమునా తీరే. ఢిల్లీలో ఏ పార్టీల మధ్య కూడా పొత్తు ఉండదు. విశేషం ఏంటంటే ఢిల్లీ నగరంలో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లింలను జోలపాట పాడి జోకొట్టి బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు ఓట్లేసి ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లింల ఓట్లు రాబట్టుకుంది. ముస్లింల ఓట్లు ఢిల్లీలో 21% ఉన్నాయి. గంపగుత్తగా 21% ఓట్లను ఆమ్ ఆద్మీ పార్టీ వేయించుకుని 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అక్కడ సీను మారింది. అక్కడ ఢిల్లీలో ఉండే ముస్లింలకు ఆమ్ ఆద్మీ పార్టీ వెగటొచ్చింది. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ మోసపూరితమైన చర్యలు, అవినీతి భాగోతం బట్టబయలింది. ఇప్పుడు ఢిల్లీలో ఉండే 21% ఉన్న ముస్లింలు వాళ్ళు అధిక శాతము కాంగ్రెస్ పార్టీ పట్ల మక్కువ చూపటం వల్ల 2020లో 4% ఉన్న ఈ ఓటర్ల సంఖ్య ప్రస్తుతం జరిగిన సర్వేలో 13%కి పెరిగింది. విశేషం ఏంటంటే ఉన్న 21% కాంగ్రెస్, కొద్దిమంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ నుండే ఓవైసీ
ఎంఐఎం పార్టీ నేను కూడా ఢిల్లీలో పోటీ పెడతానన్నాడు. అంటే 21% ఉన్న ముస్లింల ఓట్లు 3 పార్టీల మధ్య చీలిపోతాయి. ఒక 60% ఓట్లు కాంగ్రెస్కి వెళ్తే, ఒక 20% ఆమ్ ఆద్మీకి వెళ్తే, మరొక 20% ఎంఐఎం పార్టీకి వెళ్తే, ఇది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశం. 21% ముస్లింల ఓటుల గంప కొత్తగా ఒకే పార్టీకి వేస్తే బీజేపీకి కొంత గడ్డు పరిస్థితి అవుతుంది. ఇంకోటి, అక్కడ ఢిల్లీలో ఉండే ప్రజలు విసిగి వేసారిపోయారు. అసలు యమునా కాలుష్యం, అక్కడ అది శుభ్రంగా ఉండే యమునా నది మురికి కూపంగా మారిపోయింది. పరిశ్రమల వ్యర్థాలు వచ్చి కలిసి నురుగు వాసన. ఈ రోజున కేజ్రీవాల్ సర్కారు మంచినీరు కూడా సరఫరా చేయలేని దుస్థితి. కేంద్ర ప్రభుత్వ పథకమైన జల్ జీవన్ మిషన్ అడ్డం పెట్టుకుని నేనే చేస్తున్నానని జల్ జీవన్ మిషన్ పేరు చెప్పకుండా, మోడీ పేరు చెప్పకుండా ఏదో తన ప్రభుత్వం ఇచ్చినట్లుగా ప్రజలను మభ్యపెట్టాడు. ఈ రోజున మంచినీటి సరఫరా చేసే పరిస్థితి కూడా లేదు. ఇక ఢిల్లీలో ఉండే వాతావరణ కాలుష్యము, అది ఢిల్లీ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కొట్టొచ్చినట్టు ప్రతిబింబిస్తుంది. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అసలు అక్కడ పౌరులు నివసించే నివాసయోగ్య ప్రాంతమే కాదు. పూర్వజన్మలో పాపం చేస్తే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఢిల్లీలో ఉండాలని శాపమే. వాతావరణ కాలుష్యం పతాక స్థాయికి వెళ్ళిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, గాలి నాణ్యత 500 దాటేసి, 500 దాటిందంటే ఏంటో తెలుసా? 50 సిగరెట్లు తాగితే ఎలాంటి ఊపిరితిత్తుల సమస్య వస్తుందో ఈ 500 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వల్ల ఆ విధంగా ఊపిరితిత్తులు పాడైపోతాయి. ఈ ఢిల్లీ ప్రభుత్వ వైఫల్యం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగి పొగమంచు, విమాన రాకపోకలు, ఎప్పుడు విమానాలు దిగుతాయో తెలియదు. జాతీయ అంతర్జాతీయ విమానాల రాకపోకలు పూర్తిగా అవి ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఎగురుతాయో విమానాలు తెలవని పరిస్థితి. ఆ విధంగా విమాన ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఢిల్లీలో ఉండే వాతావరణ కాలుష్యం వల్ల దేశ రాజధాని, 2వ రాజధాని హైదరాబాదులో పెడితే బాగుంటుందనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుందంటే పతాక స్థాయిలో ఢిల్లీలో కాలుష్యం. సుప్రీంకోర్టు జడ్జిలు గగ్గోలు పెడుతున్నారు. మేము ఇక్కడ పని చేయలేము, మేము పొగ తాగకుండానే, పొగ తాగటం వల్ల వచ్చే అనర్థాలన్నీ మాకు వస్తున్నాయి, ఉబ్బసము, ఆస్తమా లాంటి సమస్యలు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయని చెప్పి వాళ్ళు జడ్జిలు కూడా పలుమార్లు ఎన్ని మొట్టికాయలు వేసినా ఈ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. ఇక అదే కాకుండా కేంద్ర ప్రభుత్వాలను తన పథకాలుగా అభివర్ణించుకుంటూ ప్రజలను మోసపుచ్చాడు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్. ఇప్పుడు విద్యకి నిధులు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పకుండా, మోదీ పేరు చెప్పకుండా, మోదీ ఫోటో పెట్టకుండా నాడు నేడు అన్నాడు. నాడు లేదు, నేడు లేదు, మొత్తం అనాకాణీలతో సహా నాడు నేడు విద్యాలయాలు, స్కూళ్ళు అభివృద్ధికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిధులే. కేజ్రీవాల్ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో విద్యాలయాలను, స్కూళ్లను, విద్యా వ్యవస్థని మెరుగుపరిచి తన ఘనతగా చాటి చెప్పుకున్నాడు. అట్లాగే వైద్యంలో ఏదో ఒరగబెట్టానని చెప్పి ఆయుష్మాన్ భారత్ నిధులు, అట్లాగే జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులను ఖర్చు పెట్టి ఇది నా మహిమని చెప్పుకున్నాడు కేజ్రీవాల్. ఇక ఏదో ఇళ్ళు తనిచ్చినట్టు, తన జేబులో సొత్తిచ్చినట్టు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ నిధులతో పేదలకు ఇల్లు కేటాయించి ఇది నేను చేసిన కార్యక్రమం అన్నాడు. అత్త సొమ్ము అల్లుడు దానము చేసిన చందాన విద్య, వైద్యం, గృహ నిర్మాణం, తర్వాత మంచినీటి సదుపాయం, కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రజలకు సినిమా చూపించి ఇది నేనే చేశానని, ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నట్లుగా కానీ ప్రధానమంత్రి ఫోటో కానీ పెట్టకుండా ప్రజలను మభ్యపెట్టారు. ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు ఈయనదేమీ కాదు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈయన స్టిక్కర్లు వేసుకుంటున్నాడు. కేవలం కేజ్రీవాల్ స్టిక్కరు, ఆమ్ ఆద్మీ పార్టీ స్టిక్కర్ తప్పనిచ్చి నిధులన్నీ కూడా కేంద్ర వివిధ మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిందని ప్రజలకు అర్థమైంది. కనుక ఈ రాబోయే ఎన్నికలు దాదాపు
ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి తథ్యం. భారతీయ జనతా పార్టీ ఉన్న 70 సీట్లలో 45 సీట్లు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని సర్వే సంస్థ కరాఖండిగా నిర్ధారణ చేయడం జరిగింది. దీనికి కలిసి వచ్చే అంశం, అక్కడ 21% ఉన్న ముస్లింలు 3 ముక్కలై ముస్లింలు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల పూర్తి విశ్వాసాన్ని కోల్పోవడం, కాంగ్రెస్ పార్టీ 4% నుంచి 13% పుంజుకోవటం, ఇది హిందుత్వ అనే నినాదం. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, అఖండ భారత్, వికసిత్ భారత్, ఈ యొక్క నినాదము ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి దేశవ్యాప్తంగా వాళ్ళకి ఎలా వెళ్ళిందో, ఢిల్లీలో ఉండే పౌరులు కూడా హిందుత్వ అనే ఆ నినాదము ప్రతి ఇంటికి వెళ్ళటం వల్ల ఫిబ్రవరి 2025లో జరిగే ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం తథ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.